హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై హో. టుడే ఈజ్ గ్రేట్ డే. సో నిజంగానే ఈరోజు చాలా చాలా గ్రేట్ డే అని చెప్పుకోవచ్చు మా లైఫ్లో. ఎందుకంటే అసలు కళ నిజమా అనేది నేనే నమ్మలేకపోతున్నాను అనమాట. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్లు, ఏదో అసలు అంటే మన డైలీ లైఫ్కి చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపిస్తుంది అనమాట. సో నిజంగానే అనుకోలేదు ఇట్లాంటి రోజు మన లైఫ్లో ఒకటి వస్తుంది అనేసి. కల్లో కూడా ఊహించలేదన్నమాట. సో సేఫ్ షాప్లో జాయిన్ అయ్యాం. సో చేస్తూ చేస్తూ వర్క్ చేస్తూ ముందుకెళ్తున్న టైంలో సో ఎప్పుడు అంటూ ఉంటారు ఖచ్చితంగా మనం డ్రీమ్ పెట్టుకుంటే జరుగుతుంది అని. సో నేను కూడా అనుకునేదాన్ని ఎంజాయ్ చేయాలి ఫారిన్ ట్రిప్స్. కాకపోతే ఆ, అయినా కూడా దానికి టార్గెట్ విన్ అయినా కూడా ఫస్ట్లో నేను యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో కాకపోతే మళ్ళీ అనుకున్నాను, సో లేదు ఖచ్చితంగా మనం ట్రిప్ అనేది ఎంజాయ్ చేస్తేనే సో మన టీం కూడా డ్రీమ్ పెట్టుకుంటారు అని చెప్పేసి అనుకున్నాను. టీం కోసమే ఈరోజు ట్రిప్కి వచ్చానమాట. సో నేను రావడమే కాదు, నాతో పాటు టీం మెంబర్స్ కూడా వచ్చారు. యాక్చువల్గా నేను ఇక్కడ ఈరోజు మేము చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇదే చెన్నై ఎయిర్పోర్ట్కి నేను 7th క్లాస్ చదివేటప్పుడు ఒక టూర్కి వచ్చామన్నమాట. టూర్కి వచ్చినప్పుడు జస్ట్ అప్పుడు ఒక రూ. 2 టికెట్ అనమాట ఎయిర్పోర్ట్ లోపలికి ఎంట్రీ అవ్వడానికి, స్కూల్ పిల్లలకి చూపించడానికి. సో జస్ట్ దూరం నుంచి ఫ్లైట్ అనేది చూపించడం జరిగింది. అది కూడా ఏమంటే ఒక మిర్రర్ అవతల అది కనిపిస్తుంది అనమాట. జస్ట్ అలా చూసాము. ఎంతోసేపు వెయిట్ చేసామన్నమాట ఆ ఫ్లైట్ చూడడానికి కూడా. ఎందుకంటే అది ఎప్పుడో ఎంతో టైంకి వచ్చేది. సో ఎన్నో గంటలు వెయిట్ చేస్తే కానీ ఆ ఫ్లైట్ అనేది చూడలేదు. అట్లాంటిది ఈరోజు ఇదే ఎయిర్పోర్ట్లో నేను లోపలికి రావడం, ఇదే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కుతున్నానంటే నిజంగానే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రియలీ థ్యాంక్ యూ సేఫ్ షాప్. నిజంగా అండ్ ఎస్పెషల్లీ నరేష్ మా గురుజీకి అయితే కోటి కోటి ధన్యవాదాలు అనమాట. ఎందుకంటే మాకు డ్రీమ్ పెట్టించి సో నాలో ఉండే ఒక ఫోబియాని పోగొట్టి కూడా ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చారంటే అది కేవలం నరేష్ మా గురుజీ అని చెప్పుకోవచ్చు. అండ్ నాకైతే నిజంగానే చాలా ఎక్సైటింగ్గా, థ్రిల్లింగ్గా సో ఎలా ఉండబోతుంది అనేది తెలియదు అనమాట. సో ఆఫ్టర్ మళ్ళీ ఈ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటాను ఫ్లైట్ జర్నీ తర్వాత. అండ్ ఇక్కడ చూడొచ్చు టార్గెట్ ఈరోజు నాతో పాటు జర్నీ చేస్తున్న వాళ్ళలో ఫస్ట్ దేవిశ్రీ మేడం ఉన్నారు. సో మేడం వచ్చేసి జస్ట్ ఒక మున్సిపల్ ఆఫీస్లో వర్క్ చేస్తారనమాట. సో ఇన్ని సంవత్సరాలు జాబ్ చేస్తున్నా ఎప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా ఎంటర్ అవ్వలేదు. పాస్పోర్ట్ అంటే ఏమనేది కూడా తెలియదు. అట్లాంటిది ఈరోజు పాస్పోర్ట్ తీసుకొని మాతో పాటు టార్గెట్ విన్ అయ్యి ఫ్లైట్ జర్నీ చేస్తున్నారు. అండ్ మేడం ఫీలింగ్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది మేడం మాటల్లో విందాం. మేడం చెప్పండి మేడం, మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. జై హో, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు దేవిశ్రీ. మాది వచ్చేసి గంగవరం. నేను మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాను. నాకు ఈ అవకాశం వచ్చి శాంభవి మేడము, మీనా మేడం ద్వారా వచ్చింది. ఫస్ట్లో అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు కూడా నాకు వర్క్ చేసేదానికి టైం అసలే ఉండదు. కానీ నేను ఈ మధ్యలో వచ్చేసి మేడం డ్రీమ్ పెట్టించినారు నాకని. పట్టుబట్టేసి బేబీ మేడం కానీ, శాంభవి మేడం కానీ పట్టుబట్టి నా దగ్గర వర్క్ చేయించి నన్ను టార్గెట్ విన్ చేయించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరికి బిగ్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చెప్పండి, ఫ్లైట్ ఎక్కుతున్నారు ఈరోజు ఎయిర్పోర్ట్ చూస్తే. నిజంగా నాకు ఇది కలగా ఉంది మేడం. నిజంగా ఏం మాట్లాడాలి కూడా చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. ఇప్పుడు కూడా కలగానే ఉంది నాకు. ఈ దారిలో కూడా అందరూ గిల్లుకున్నాం ఒక కళ నిజమనేసి. ఓకే ఓకే, గ్రేట్ మేడం. నిజంగానే మేడం. సో ఓకే, దేవి మేడం చాలా కోసం హ్యాపీగా ఉంది మేడం. నిజంగా బిగ్ క్లాస్. నెక్స్ట్ ఇది ఫస్ట్ ట్రిప్ మాత్రమే, నెక్స్ట్ మళ్ళీ రావాలన్నమాట. మళ్ళీ టార్గెట్ ఓకేనా? సో రావాలని గ్రేట్ మేడం, ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ మన మధ్యలో తేజ మేడం ఉన్నారు.